2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ఇడుముడి చైల్డ్ ఆర్టిస్ట్ ప్రింతా దేవి ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు? చాలా బాగున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇడుముడి గ్రాండ్ సక్సెస్? ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. అసలు మేకింగ్ అప్పుడే ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ అప్పుడే అర్థమైపోయింది. అంటే ఏంటంటే నార్మల్ గా మూవీ చూసినంత సేపు నువ్వు ఏ సీన్ బాగా వైబ్ అయ్యావు అంటే థియేటర్ లో కానీ? కట్టు కట్టు సాంగ్. కట్టు. ఓకే. అండ్ ఎన్ని రోజులు షూట్ ఓవరాల్? నేను ఆల్మోస్ట్ ఇది యాక్చువల్లీ 100 days మూవీ షూట్ మొత్తం. మేము 40 days చేశాను. సిలేలో 35 days, మిగతాది ఇక్కడ. సీన్స్ వరకు ఏ సీన్ బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఈ మూవీలో ఇడుముడి? క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది, వాటర్ లో నన్ను విలన్ దాపెడతారు. రవితేజ గారు ఒక్కొక్కరిని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తారు కదా, అప్పుడు ఇట్ వాస్ వెరీ టఫ్. లైక్ ఒకసారిగా బ్రీతింగ్ ఆపుకుని, బట్ డైరెక్టర్ సార్ చాలా డౌన్ టు ఎర్త్, చాలా స్వీట్. సో మోటివేట్ చేసి చెయ్యాలి, నువ్వు చేయగలవు అని చెప్పి హీ గేవ్ సజెషన్స్. ఫైటర్స్ ఉండే అన్న వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేశారు. అది చాలా ఛాలెంజింగ్ గా ఉండే నాకు. ఓకే. అండ్ అంటే మెయిన్ అంటే స్టోరీ వైజ్ ఆల్మోస్ట్ 15 మూవీస్ దాకా చేసింది. స్టోరీ వైజ్ సెలెక్ట్ చేసుకునే పర్టికులర్ కీ పాయింట్ అంటే ఏదని చెప్తావు? ఆల్రెడీ 15 మూవీస్ అంటే ఆల్రెడీ సీనియర్ అయ్యారు. సో క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండాలి, ఆ క్యారెక్టర్ మంచిదై ఉండాలి. ఓకే. సో దెన్ ఓన్లీ ఐఎమ్ యాక్సెప్టింగ్. ఈ మూవీలో ఆల్మోస్ట్ ఎన్ని రోజులు షూట్ అన్నా? 40 days. 40 days. ఎన్ని రోజుల వరకు నీ సీన్ ఉంది సినిమాలో? ఎన్ని రోజుల వరకు ట్రిమ్ అయిందంటే? మోస్ట్లీ పెట్టారు, బట్ దర్ ఇస్ వన్ సీన్ వేర్ రవితేజ సార్ నా దగ్గరకు వచ్చి క్లైమాక్స్ లో ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని అడుగుతారు. సో అందరం కలిసి ఫైట్ చేయడానికి వెళ్తాం ఎమ్మెల్యే దగ్గరికి. ఓకే. బట్ టర్న్స్ అవుట్ అది లేదు థియేటర్ లో చూసినప్పుడు. బట్ స్టిల్ ఓకే. కొంచెం మిస్ అవుతుంది అనిపించిందా? అరే ఆ సీన్ ఉండాలి కదా అని అనుకున్న తర్వాత ఓటీటీకైనా యాడ్ చేయమని చెప్పాలి డైరెక్టర్ గారు. ఓకే. నీకు ఇప్పుడు దాకా చేసిన మూవీస్ అంటే కోర్టు, ప్రాణం ఖరీదు, అండ్ స్వాగ్, అండ్ సత్యభామ, ఇడుపు కాగితం, అండ్ ఇంకా లెనిన్. అది మంచి బ్లాక్ బస్టర్. లెనిన్ యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ పిలిచేటప్పుడు యువర్ హ్యావింగ్ ఇంపార్టెన్స్, విల్ బి హ్యావింగ్ డైలాగ్స్ విత్ అఖిల్ గారు అని. టర్న్స్ అవుట్ నో, దేర్ ఇస్ నో డైలాగ్. ఓకే. బట్ స్టిల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. బట్ ఇంకా వరుడు కావాలను చేశాను. నేను షోస్ చేశాను యాక్చువల్లీ. డ్రామా జూనియర్ సీజన్ 2 స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేశా. ప్రణవం. ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ ఇన్స్టాలోనా? వెల్ 7K ఉన్నారు, కానీ అంతే. అంటే ఎక్కువ పోస్ట్ చేయా నేను ఇన్స్టాలో. నేను కోర్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడే ఇన్స్టా క్రియేట్ చేసుకున్నాను. ఓకే. సెట్ లో ఏదైనా ఫన్నీ మెమరీ అంటే ఏదైనా చెప్తావు? ఫన్నీ 40 days షూట్. ఫన్నీ అని కాదు కానీ నన్ను నాయుడు గారు, డైరెక్టర్ సార్, శివ నిర్వణ గారు, సురేష్ గారు, వీళ్ళంతా కమల్ హాసన్ గారు అని పిలుస్తుండే. నా యాక్టింగ్ చూసా మరి నాకు ఐడియా లేదు, బట్ దే యూస్ టు కాల్ మీ కమల్. నాకు అది అంటే ఆయనలో కొంచెం అన్నా ఉన్నది అన్న ఫీల్ నాకు వచ్చేది అప్పుడు, ఆయన యాక్టింగ్. దే యూస్ టు కాల్ మీ కమల్. అది కొంచెం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. రవితేజ గారితో ఎన్ని రోజులు అంటే నీ స్క్రీన్ షేరింగ్ అదే ఉన్న డేస్ అంటే? నైట్ షూట్స్ అన్ని రవితేజ గారితో, ఫైట్ సీన్స్, క్లైమాక్స్ అండ్ రోజ్ మిల్క్ దగ్గర. ఓకే. ఏ క్లాస్ నువ్వు బయట? 10th తర్వాత డిప్లొమా చేస్తున్నా, సెకండ్ ఇయర్. ఓకే. బతికించు. మిగిలిన వాళ్ళందరూ చెప్తుంటే నాకేం సెకండ్లు నేను వింటుంది నిజమేనా అనిపించింది నాకు. ఆపోజిట్ అంటున్నారు, నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నా అని చెప్పి అంటున్నారు. వాళ్ళు పెద్దగా వాళ్ళే చిన్నపిల్లలు, వాళ్ళే చిన్నపిల్లలు. ఓకే. కానీ మీ బ్యాచ్ లో నీకు బాగా ఎక్కువసేపు ఎంటర్టైన్ అంటే ఎవరు? అంటే గాయత్రి, అనుశ్రీ, లాస్య, యశ్వి. బ్యాచ్ లో నేను ఎక్కువ చేస్తా, అల్లరి చేస్తా చాలా సెట్ లో, అది అందరికి తెలుసు. అండ్ శివ నిర్వణ గారు మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత 21st ఆయన్ని మీట్ అవ్వడానికి వెళ్ళాం. సో హీ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. హీ వాజ్ లైక్, ఏ ప్రణీత మూవీ ట్విస్ట్ నీ వాళ్ళే కదా, సెకండ్ హాఫ్ మొత్తం నువ్వే కదా అని. అరే థ్యాంక్ యూ సో మచ్ అని అనుకున్నది. ఆయన చాలా స్వీట్, చాలా మోటివేట్ చేస్తారు. స్కోల్డింగ్స్ పడ్డాయి, మేకింగ్ అప్పుడు తిట్టారు కొన్ని డైలాగ్స్. ఓకే. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది రవితేజ గారితో? స్క్రీన్ షేర్ చేసుకోవడం ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. ఆయన కూడా గర్వం ఉండదు ఆయనకి. ఎవరైనా ఆయన వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఓకే. యా,
హీ యూస్ టు గివ్ సజెషన్స్, ఇలా చేయాలి అలా చేయాలి, ఆయన డైట్ గురించి చెప్తారు. ఓకే. ఏం చెప్పారు డైట్ గురించి? ఆకలి వేసినప్పుడే తినాలి అని చెప్పారు. సో పర్టికులర్ టైం అనేది ఉండదు, జస్ట్ ఎప్పుడైతే ఆకలిస్తుందో అప్పుడు తినాలి అని. పద్దాక అని కాదు, టైమింగ్స్ ఉంటాయి కదా, ఇలా పొద్దున్న టిఫిన్ ఇలా ఇలా అలా చేయకూడదు, జస్ట్ అనిపించినప్పుడు ప్రతి అంటే ఓకే. ఓకే. శివ నిర్మాణ గారు ఎట్లా అనిపించింది ఆయనతో బాండింగ్ కానీ ఏదైనా సీన్ కాడ ఎక్కువసార్లు రీటేక్ అయినప్పుడు కానీ అట్లాంటి సంఘటన ఏదో ఉందా నీకు? అది బస్ లో ఒక సీన్ నక్షత్రతో మణికంఠతో నేను చెప్తా ఇలా ఏదో జరుగుతుంది స్కూల్లో, నువ్వు స్కూల్ మానే, వాళ్ళు గాయత్రిని కూడా చంపేస్తారు అని చెప్పి. అయితే అప్పుడు తన నాకు ఒక అప్పటికప్పుడు డైలాగ్ ఇచ్చారండి. సో నేను కొంచెం స్ట్రగుల్ అయ్యా. అనుషక్క ఇచ్చిన పుస్తకంలో నాకు లెటర్ దొరికింది, అది చదివితే ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది మణికంఠ, టీచర్ ఏమో చేస్తుంది, నేను ఈ విషయం చెప్పినట్టు ఎవరికి చెప్పకు, వాళ్ళు గాయత్రి అక్కను కూడా చంపేస్తారు. యా. ఎన్నిసార్లు పట్టిందంటే రీటేక్? 3-4 టైమ్స్. 3-4 టైమ్స్. ఇప్పటిదాకా చేసిన మూవీస్ లో ఓవరాల్ మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ అంటే ఈ మూవీ కాకుండా? యాక్చువల్లీ ఇందులో ఇరుముడిలోనే ఆ వాటర్ సీన్ దగ్గర ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఫైట్ సీన్స్ అంటారా, వీ కెన్ డూ ఇట్. అది సత్యభామలో ఐ డిడ్ ఫైట్ సీన్స్, అవి కామన్. కాజల్ గారితో చేశారు. కాజల్ గారిని కాబడతాను నేను యాక్చువల్లీ. ఓకే. క్లైమాక్స్ ఆవిడ ఎట్లా ఉండేవారు అంటే ఆఫ్ స్క్రీన్ మెమరీ? సో స్వీట్ అండి. అండ్ ఆవిడ యాక్షన్ కి చెప్పే ముందు ఒక వర్డ్ చెప్తారు ఎప్పుడు, ఐ మీన్ ఆ డైరెక్టర్ యాక్షన్, షీ విల్ బి లైక్ గుడ్ టు గో, గుడ్ టు గో. అది నాకు బాగా గుర్తుండిపోయింది. చాలా స్వీట్ ఆవిడ. ఐ ప్లేడ్ ఎ గేమ్ విత్ హర్, బ్లాక్ కలర్ అని ఐడియా ఉందా? మీ నోట్ తో బ్లాక్ కలర్ అని చెప్పండి. షీ వాజ్ లైక్ స్మార్ట్ గర్ల్ అండ్ ఆల్. లైక్ నార్మల్గా ఏంటంటే కొన్ని మూవీస్ చేస్తున్నప్పుడు కానీ ఎవరికైనా కొన్ని స్టోరీస్ కానీ కొంతమందికి స్టోరీ చెప్తారు, కొంతమందికి ఓన్లీ మీ క్యారెక్టర్దే చెప్తారు. మీకు స్టార్టింగ్ ఎలా చెప్పారంటే డైరెక్టర్ గారు? క్యారెక్టర్, మీ క్యారెక్టర్, మిగిలిన వాళ్ళది ఏం తెలియదు అంటే మా ఫ్రెండ్స్ బ్యాచ్ గురించి తెలుసు, ఇలా గాయత్రి ఉంటుంది, అనుష, వీళ్ళు ఉంటారని తెలుసు వాళ్ళ గురించి. అంటే ఈ మూవీలో ఎక్కువ రోజులు నీ షూట్ అంటే దేని వరకు అయిందని, నీ సీన్ వర్క్ కానీ ఎక్కువ రోజులు షూట్ అయింది ఈ సీన్ తీయడానికి? అంటే రీటేక్ది కాకుండా ఏదైనా సీన్ యాక్షన్ సీక్వెన్స్ కానీ? యాక్షన్ సీక్వెన్స్ అండి, అది 1 వీక్. వాటర్ది నేను 2 days చేసా అనుకుంటా. అదే టైంకి అందులో వెళ్ళాలి, అమ్మో ఇట్ వాజ్ మాక్సిమం ఎంతసేపు ఊపిరి బిగబట్టుకొని ఉన్నారు? 2 minutes, 2 to 3 minutes. నాకు స్విమ్మింగ్ రాదు కదా, అందుకు కష్టంగా అనిపించింది. 2 minutes. ఓకే, బెటర్. అంటే మెయిన్ వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఎవరి దగ్గర నుంచి అని చెప్పచ్చు మూవీ రిలీజ్ తర్వాత? సౌజన్య, అందరూ దే స్టార్టెడ్ కాలింగ్ సౌజన్య, దే వర్ లైక్ మీ యాక్టింగ్ బాగుంది, మీ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం అది బాగుంది, నీట్ గా ఉంది. అండ్ పీపుల్ వర్ లైక్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈస్ ఆల్సో లైక్ ప్రొఫెషనల్ అండ్ స్టఫ్ అండ్ ఆల్. అండ్ డ్రామా జూనియర్స్ సీజన్ 2 ఇచ్చేసావు, బట్ ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం అంత యాక్టివ్గా ఉండదు, అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ నౌ ఐఎమ్ గెటింగ్ యూజ్డ్. ఓకే. బట్ ఏంటంటే కొంతవరకు షో చేసి మళ్ళీ ఇటు వచ్చా, మళ్ళీ ఏమైనా షోస్ కానీ ఇలా ప్లాన్ చేసుకుంటున్నావా? డిపెండ్స్ అండి. ఇప్పుడు నాకు షోస్ అంటే చాలా చిన్నప్పుడు డ్రామా జూనియర్ సీజన్ 2 అది. సో అప్పుడు ఛాన్స్ వచ్చింది అలా, అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎంటరింగ్ ఇంటూ మూవీస్. సో ఇప్పుడు కరెంట్లీ మూవీస్. ఓకే. ఇప్పుడు దాకా ఎంతమంది సెలబ్రిటీని కలిసామంటే? చాలా మంది. ఓకే. నెక్స్ట్ పారడైజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాక్చువల్లీ ఆడిషన్ కి పిలిచారు, ఓకే, బట్ అది క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదు, సో ఐ సెడ్ నో. ఓకే. అంటే ఈ టైప్ జోనర్ సెలెక్ట్ చేసుకోవాలని ఉందా? నీకు ఇష్టమైన ఫేవరెట్ జోనర్స్ కానీ? మంచిగా ఉంటే చేస్తానండి. అంటే క్రైమ్, యాక్షన్, అవి కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఫ్యాంటసీ, అడ్వెంచర్, అలా అవి అన్నీ ఓకే. హిస్టారికల్, యా ఏదైనా యా. ఓకే. అండ్ ఈరోజు ఈవినింగ్ ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా చైల్డ్ ఆర్టిస్టులు అందరిది? ఎలా తెలుసు? నాకు తెలియదు. ఉంది. సక్సెస్ మీట్ ఉంది. దాంట్లో ఏమైనా పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా మీది స్టేజ్ మీద? మాట్లాడాలి కదా, థ్యాంక్స్ చెప్పాలి అందరికి, ఆడియన్స్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. చెప్తాను. డాన్స్ కానీ? లేదండి, లేదు.
అయ్యేం ప్లాన్ చేయట్లేదు, అందరూ డాన్సర్సే కదా సరదాగా. నేను కూచిపూడి డాన్సర్. మీరు కూచిపూడి, మిగిలిన అమ్మాయి క్లాస్ గర్ల్, వెస్టర్న్ ఒకరు ఉన్నారు, లైన్లో ఉన్నారు డాన్సర్స్ 5. బట్ ఏంటంటే ఇట్లాంటి మూవీస్ చేసినప్పుడు కానీ మనం చెప్పాల్సి వచ్చింది ఆడియన్స్ నుంచి. నీకు వచ్చిన ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఏదని చెప్తాం? సెలబ్రిటీస్ నుంచి కాకుండా ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. బాగా చేశారు యాక్టింగ్ అని అయితే చాలా మంది, న్యాచురల్ గా ఉంది యాక్టింగ్ అని చెప్పి చాలా మంది అన్నారు. ఈవెన్ నాని సార్ వాజ్ లైక్ దగ్గరికి పిలిచి స్టేజ్ మీద యాక్ట్ చేసుకున్నప్పుడు అరే అనిపించింది. ఆయన కూడా నా సీన్ ని చూసి లైక్ చూసిన ప్రతిసారి కంట్లో వాటర్ వచ్చే నాకు ఆ సీన్ చూసిన ప్రతిసారి అని అన్నారు. ఓకే, ఈ మూవీ చేస్తున్నప్పుడు ఇంకేమైనా మూవీస్ వదులుకోవడం కానీ అలా ఏం జరిగిందా? లేదు, ఈ మూవీ చేస్తున్నప్పుడు. ఓకే, ఈ ఇడుపు కాగితంకి కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ స్టిల్ ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నావు కదా యాక్టివ్ గా. ఓకే, అంటే శివ నిర్మల గారి డైరెక్షన్ లో ఇంకా అప్కమింగ్ ఎన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి నీకు? ఐడియా లేదు. ఏమైనా చెప్పారా? నెక్స్ట్ ఏమైనా ఉంటాయా? మొన్న రిలీజ్ అయిన తర్వాత వెళ్ళినప్పుడు హీ వాజ్ లైక్ 5 హీరోయిన్ ని తీసుకొచ్చారు, మరి హీ వాజ్ అలా చెప్తున్నారు. ఓకే, ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా నువ్వు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్తావు? గంగాధర్ గారు. ఓకే, ఇంత థింక్ చేయకూడదు నేను యాక్చువల్లీ, ఆయనే నాకు అంటే యాక్టింగ్ మనం చేసేది అయినా ఆయన త్రూనే ఆడిషన్ కి వెళ్ళాను. సో గంగాధర్ గారు థ్యాంక్ యూ. ఆయన ఛాన్స్. అండ్ నార్మల్గా ఏంటంటే ఇన్ని మూవీస్ చేసావు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా స్టార్స్ కానీ ఇట్లా ఎవరైనా ఉన్నారా? లేదండి. లేదు. ఓకే, మూవీలో అజయ్ ఘోష్ గారు, కొమరం గారు, ఈ స్వరూప్ అండ్ మనోజ్ బ్యాచ్ అండ్ సాయి కుమార్ గారు, స్వరూప్ అండ్ మనోజ్ వీళ్ళు అన్న వాళ్ళు అయితే ఐ యూస్ టు గెట్ స్కేర్డ్. నన్ను 2 సార్లు కొడతారు, రీజన్ లేకుండా కొడతారు. దీనిలో అయితే మొత్తం నవ్వుకున్నాం, మా టీం మొత్తం 2 times కొట్టినప్పుడు ఎవ్రీవన్ లవ్డ్. లైక్ నిజంగా బయట చూడడానికి అట్లా లేదు. లేదు క్యారెక్టర్ లో కొంచెం భయం వేసి ఎక్కువసేపు కొట్టేవాళ్ళ, బాగా ఎక్కువసేపు కొట్టేవాళ్ళ. అంటే రీటేక్ చేసేవారు వాళ్ళు. ఓకే, పైన ఉన్నారు, అడుగుదాం ఒకసారి పిలిచి ఎందుకు కొట్టారు అని చెప్పి. ఓకే, అండ్ నార్మల్ గా ఈ మూవీ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు ఈ ఫిలిం షూట్ కానీ? ఫిబ్రవరి. ఫస్ట్ అంటే డైరెక్టర్ గారు నీకు స్టోరీ చెప్తూ చేస్తున్నప్పుడు ఏదైనా డైలాగ్ అక్కడేనా లైవ్ వాయిస్ అట్లా లిప్ సింక్ లాగా? లైవ్ వాయిస్. ఓకే, నేను గాయత్రి నన్ను శామ్ని హీ వాజ్ లైక్ ఒక రూమ్ లోకి పిలిచి హీ వాజ్ లైక్ క్యారెక్టర్ మంచిది, ఐ మీన్ మీ ఇద్దరు చేయాలి మంచి క్యారెక్టర్స్ ఇది. హీ వాజ్ లైక్ సెడ్. ఓకే, ప్రియభావని శంకర్ గారు, నక్షత్ర గారు ఎట్లా ఉండేవారు? ప్రియభావని మ్యామ్ అయితే వెరీ స్వీట్, ఎప్పుడు నవ్వుతూ రిసీవ్ చేసుకునేవారు. అండ్ నక్షత్ర మణికంఠ తన గురించి చెప్పక్కర్లేదు, చాలా యాక్టివ్, చాలా అంటే చాలా, నాకు ఒక సిస్టర్ లాగా అయిపోయింది, చాలా క్లోజ్. నెక్స్ట్ స్వసిక మ్యామ్. అమ్మో, ఆఫ్ స్క్రీన్ చాలా మంచిగా ఉంటారు, చాలా క్లోజ్ గా ఉంటారు. అండ్ ఆన్ స్క్రీన్ ఆవిడ వస్తే భయం వేస్తుంది, క్లాస్ రూమ్ లో ఇలా పట్టుకుని వస్తారు స్టిక్ తో. రవితేజ గారిని అయితే ఈవినింగ్ కలుస్తారు సినిమా రిలీజ్ తర్వాత. మళ్ళీ ఈసారి మంచి వైరల్ కంటెంట్ ఇవ్వాల్సిందా? మనం ప్లాన్ చేసుకున్నారా 5? అంతే, స్పీచెస్ ఇవ్వడం. ఓకే, అండ్ అంటే కేక్ కటింగ్ ఫొటోస్ చూసాను, గాయత్రి మన శామ్ బర్త్డేకి కేక్ కటింగ్, దాంట్లో మీరు కూడా ఉన్నట్టు. ఓకే, మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారు ఓవరాల్? 3 సెట్ లో చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ అది శామ్ బర్త్డే ఆ రోజు ఈవినింగ్ వరకు తెలీదు ఎవరికి. అండ్ దెన్ సడన్ గా మేనేజర్ గారికి తెలిసింది, లైక్ అప్పుడు చెప్పాం హ్యాపీ బర్త్డే అండ్ ఆల్. తనకి రవితేజ గారితో కేక్ కట్ చేయాలని ఉండే. సో నైట్ మొత్తం అది, సో తనతో పాటు నేను ఉన్నా మొత్తం నైట్, బికాస్ హర్ బర్త్డే రైట్. సో ఒక్కదే ఉంటది మళ్ళీ, ఇంకా తనతో ఉండి. ఎట్లా అనిపించింది ఆయన ఓకే చెప్పంగానే? కానీ ఫ్రెండ్ బర్త్డే సడన్ గా హ్యాపీ బర్త్డే అసలు చెప్పలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు. షీ వాజ్ లైక్ ఏం కాదు, తర్వాత సడన్ గా చెప్పేసరికి లైక్ ఓకే హ్యాపీ బర్త్డే ఎప్పుడైనా చెప్పావు అని చెప్పి ఇంకా రవితేజ సార్తో కేక్ కట్ చేశాను. అండ్ నార్మల్ గా దీని టైంలో ఏమైనా ఇంజూరీస్ కానీ అట్లా ఏమైనా అయినాయా? లేదండి, ఫైట్ ప్రాక్టీస్ చేసాము. ఓకే, ప్రాక్టీస్ చేసి, కానీ ఆ ఫైట్ అంతేం లేదు, మోకాల మీద కూర్చోవాలి, అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఫైట్ సీన్స్ లో ఇలా
ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ చేసే మూవీస్ కానీ, 'ఇడుపు కాగితం' కాకుండా సిస్టర్ రోల్ ఇంకో ప్రాజెక్ట్ ఉంది హ్మ్. అప్కమింగ్. ఎవరు ఓకే హీరో? అన్నారు. ఐ డోంట్ నో బట్ ప్రభాస్ వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పారు. ఓకే. మేబీ ఫౌజీ అవ్వచ్చు. ఓకే. అండ్ ఇంకేమైనా ఉందా? అండ్ నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పాలి Hmm. సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ సార్ అండ్ సురేష్ గారు. హ్మ్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఓకే. చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్న వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ సాంగ్స్ వైజ్ అదిరిపోయింది అసలు. హిట్ అసలు. జీవి ప్రకాష్ గారు ఆ. అదరగొట్టేశారు సాంగ్స్. దేవుడి Yeah. సాంగ్, ఓ పక్క ఎమోషనల్ సాంగ్, అంతే 100% ఎఫర్ట్ లా అనిపించింది. నీకు బాగా ఏ సాంగ్ అంటే ఇష్టం? ఆ ఓకే. మూవీలో ప్రతి సాంగ్ నచ్చింది నాకు. నాకు కూడా అన్ని తెలుసు. ఒకటని చెప్పడానికి లేదు. నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఉంది కదా, చాలా మంచిగా అనిపించింది. ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నువ్వు ఇంకా మంచి మోర్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్.